నిత్యం మార్కెట్లో వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాం. నిబంధనల మేరకు వాటన్నింటిపై జీఎస్టీ ఉంటుంది. వస్తువు ధరతో పాటు జీఎస్టీని అందరూ చెల్లించాలి. ఈ జీఎస్టీ పర్సెంటేజ్ అనేది ఆయా వస్తువులపై ఆధారపడి ఉంటుంది. దీనిలో మరో కొత్త విధానానికి కేంద్ర ప్రభుత్వం తెరలేపనుంది. వస్తు సేవల పన్నునే జీఎస్టీ అని పిలుస్తారు. 2017 జూలై 1న ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు. వివిధ కేంద్ర రాష్ట్ర పన్నులన్నింటినీ కలిపి ఒక దేశం ఒకే పన్ను అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తీసుకొచ్చింది. ప్రస్తుతానికి దీనిలో 5, 12, 18, 28% అనే 4 రకాల స్లాబ్లు అమలవుతున్నాయి. ఆయా వస్తువుల ఆధారంగా ఈ శాతాన్ని విధిస్తారు. ఈ 4 స్లాబ్లకు అదనంగా మరో స్లాబ్ను అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. జీఎస్టీ శాతం హేతుబద్ధీకరణపై ఇటీవల బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, ఇతర శీతల పానీయాలు, గ్యాంబ్లింగ్పై 35% పన్ను వేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇవన్నీ 28% పన్ను స్లాబ్లో కొనసాగుతున్నాయి. దీంతో 5వ స్లాబ్ విధానం తీసుకువచ్చి దానిలో పైన తెలిపిన వస్తువులను చేర్చుతారని, వీటికి 35% జీఎస్టీ విధిస్తారని సమాచారం. కొత్త స్లాబ్ రూపకల్పనతో పాటు పాత వాటిలో రేట్ల సర్దుబాటుపై కూడా మంత్రులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దుస్తులు మరికొన్నింటిపై జీఎస్టీ మార్పులు చేయాలని చర్చించారు. దుస్తువులకు సంబంధించి 1500 వరకు 5%, 1500 నుంచి 10,000 మధ్య 18%, 10,000కు పైన 28% పన్ను విధిస్తారు. మొత్తం 148 రకాల వస్తువులు, సేవలపై ప్రస్తుతం ఉన్న పన్ను రేట్లను సవరించాలని మంత్రులు ప్రతిపాదించింది. వీటిలో ఎక్కువ శాతం ప్రస్తుతం 18% స్లాబ్లో ఉన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో డిసెంబర్ 21న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. మంత్రుల ప్రతిపాదనపై ఆ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ముందుగా వాటిపై కులంకుషంగా చర్చిస్తారు. అయితే పన్ను వసూలు పెంచుకోవడంతో భాగంగానే కేంద్రం ఈ రేట్లను సర్దుబాటు చేస్తుందని సమాచారం.